నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పర్పుల్ డే కార్యక్రమం. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెడికల్ క్యాంప్ నిర్వహణ. బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకుల మీడియా సమావేశం. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. తెలంగాణలో రాబోయే కాలంలో దేశానికి ఆదర్శంగా విద్యారంగం ఒక రోడ్ మోడల్గా కాబోతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బోయినపల్లి మండలం కోరం నుండి నల్గొండ వరకు చేపట్టబోయే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బోయినపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 13 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నీరుగార్చిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖను బలోపేతం చేయడానికి ఆర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. చదువుతో పాటు ఉద్యోగాలు కూడా రావాలని స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. అమ్మ ఆదర్శ కమిటీ పాఠశాల అందరికీ, ఎందరో మహానుభావులు అందరికీ ఈ సభావేదిక ఆహ్వానం పలుకుతుంది. ముందుగా వచ్చినటువంటి ముఖ్య అతిథులచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని భావించవలసిందిగా ప్రారంభించే ముందు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపిద్దాం. మా ఊరి టీచర్ కూడా ఒక మా ఊరి టీచర్ శ్రీదేవి గారు ఉంటారు. అస్సలు స్కూల్ బాగాలేదు, మొత్తం వర్షంలో పిల్లలంతా తడిసిపోతారు. ఒక్కసారి విజిట్ చేద్దాం అడగని నిజంగా చాలా దయనీయంగా అనిపించింది. ఆ పాత బిల్డింగ్ మొత్తం మురుస్తుంది, తేళ్ళు పాములు వచ్చే పరిస్థితుంది. అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే వెంటనే స్పందించి గోహెడ్ ఎమ్మెల్యే గారు నేను రేపే వచ్చి ఆ స్కూల్ విజిట్ చేస్తా, ఆ స్కూల్ మనం కంప్లీట్ చేసుకున్నాం. అట్లాంటి వాళ్ళు ఇవాళ మీరు ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ఆకట్టుకోలేకపోతారు? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ స్కూల్లో ఇంతకు రెట్టింపు స్థాయిలో విద్యార్థులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి వసతి కల్పించడానికైనా నేను సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, నిజంగా 13 సంవత్సరాల నుంచి ఒక దశాబ్దం పైగా ఈ స్కూల్ బిల్డింగ్ కట్టకపోవడం దురదృష్టకరం. అయినా మా చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించిన కలెక్టర్ గారికి కానీ ప్రతి వేదిక మీద ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మా విద్యార్థులందరికీ కూడా నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్ రోడ్లో బుధవారం రాత్రి రాంగ్ రూట్లో వచ్చిన ఆటో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
అయితే ఈ ప్రమాదంలో ఆటోలో ఇద్దరు వృద్ధులతో పాటు ఇద్దరు యువకులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. వేములవాడ పట్టణంలోని కృష్ణగిరి టాలెంట్ స్కూల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు పర్పుల్ కలర్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహించడం వలన పిల్లలకు కలర్స్ గురించి అవగాహన వస్తుందని, పర్పుల్ కలర్ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులు తెలుసుకున్నట్లు అధ్యాపకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజగోపాల్చారి, ప్రశాంతి అధ్యాపక బృందం పాల్గొన్నారు. Next. Tell the number. Today in our school premises, we are celebrating Purple Day. The color of purple touches on several main important themes: religion and race. The power of purple, unlocking creativity and wisdom. A royal legacy, the history and symbolize of purple. And today in our school, so many children are worn their purple dresses and they brought the toys. Different types of games also we have conducted to their interest. So thank you. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి కావస్తున్న సందర్భంగా బుధవారం సిరిసిల్ల పట్టణంలోని సినారే హాల్లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ వేడుకలను ధూమ్ధామ్గా నిర్వహించారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను కళాకారులు చేసిన ప్రదర్శన, తెలంగాణ నృత్య రూపకం, ప్రజాపాలన నాటకం, అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ జాతీయ గీతం ఆకట్టుకుంది. కళా ప్రదర్శన ద్వారా సామాజిక సందేశాలు ప్రజా హృదయాలకు చేరేలా చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సేకరిస్తున్న వరిధాన్యం కొనుగోలు, దొడ్డు సన్నపు రకాల ధాన్యాలకు 500 బోనస్ తదితర అంశాలపై వివరించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడే ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సంబరాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆహ్లాదకర వాతావరణంలో సాగిన కళాయాత్ర ప్రదర్శనలో జిల్లాకు చెందిన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అలెక్య పుంజాల బృందం ఆటపాటలు, నాటికలతో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పాలనను ఆవిష్కృతం చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు విద్యార్థులకు రక్తహీనత, చర్మ వ్యాధులు, కళ్ళు, పళ్ళు మొదలగు వాటికి పరీక్షలు నిర్వహించి మందులు పంపించేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ లహరిక, పావని, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో భాగంగా ఆర్బీఎస్టీ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా ఏంటంటే మేము ప్రభుత్వ జూనియర్ కళాశాలకి వచ్చాము. ఇక్కడ మనము పిల్లలకి 360 చిల్డ్రన్స్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే హెల్త్ స్క్రీనింగ్ చేస్తున్నాము. హెల్త్ స్క్రీనింగ్లో భాగంగా ఏంటంటే అనీమియా రక్తహీనత నివారణ ప్రోగ్రామ్ గురించి అండ్ వాళ్ళ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఐ ప్రాబ్లమ్స్ విజన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మేము ఓవరాల్గా హెడ్ టు స్క్రీనింగ్ అనేది చేస్తాము. దాంతోపాటు ఏంటంటే మేము అడల్సెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే యాంగ్జైటీ డిజార్డర్స్ ఉన్నా ఎనీ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా ఇంకా ఏమైనా అడిక్షన్స్ ఏమైనా డ్రగ్ అడిక్షన్స్ ఉన్నా వాటికి కూడా మేము హెల్త్ స్క్రీనింగ్ చేసి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కౌన్సిలింగ్ డ్రగ్ అడిక్షన్ లాంటి సిగరెట్ స్మోకింగ్ లాంటి వాటికి ఏంటంటే మేము కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి చెప్తాము. దాంతోపాటు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా ఇనిషియల్ ట్రీట్మెంట్ మేము ఇస్తాము. దాంతోపాటు ఇంకా రిఫర్ కూడా చేసేది ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను నెరవేర్చకుండా సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని బోయినపల్లి మండల బీజేపీ శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఛార్జ్ షీట్ను బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ గ్యారంటీల గారడీ తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనే నేపథ్యంలోనే ఛార్జ్ షీట్ ను విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చొప్పదండి నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ ఊదారి నరసింహాచారి, మండల ప్రధాన కార్యదర్శి ఎడపల్లి పరశురాములు, దళిత మోర్చా మండల అధ్యక్షులు సుంకపాక ప్రభు, బీజేపీ కిసాన్ మోర్చా మాజీ మండల అధ్యక్షులు జువ్వెత్తుల శ్రీనివాసరెడ్డి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు మారం ఉపేందర్, ఓబీసీ మోర్చా మాజీ మండల అధ్యక్షులు సారంపల్లి రాజు, బీజేపీ నాయకులు గంగిపల్లి స్వామికుమార్, కళ్యాణం అనిల్, తుమ్మనపల్లి కిరణ్, సవనపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. చేసుకుంటా ఉన్నారు. ఇంతకుముందు తెలంగాణ పేరు చెప్పుకుని అధికారంలో వచ్చినటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజలను ఈ యొక్క సంవత్సరమైన సందర్భంగా పండుగలు చేసుకుంటా ఉన్నారు. పండుగలు ఎందుకు చేసుకుంటారు, ఏం ఘనకారం చేసిరని చెప్పి పండుగలు చేసుకోవడం సిగ్గు చేయడం చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఈ పెళ్లి చేసుకున్న వారికి కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000, అదేవిధంగా తులం బంగారం పెడతా ఉన్నారు కదా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ఎటుపోయినా అని చెప్పి మేము ఇక్కడ బోయినపల్లి మండలంలో మండల కేంద్రంలో అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ యొక్క మీ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, ఒకవేళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో ఇక్కడ తెలంగాణ ప్రజల పక్షాన మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేస్తామని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ఏ విధంగా చేస్తుందో ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ సేమ్ రెండే అయిపోయినాయి, కానీ దొందర ఎక్క ఉన్నాయి ఇక్కడ పార్టీలు. కాబట్టి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత భారతదేశం అన్ని రంగాలలో ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మండల నాయకులు. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు నమస్కారం.